నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ. డే 44. యాక్చువల్గా డే 43 అయితే మనం ఏం పని చేయలేదు, జస్ట్ తిని పనుకోవడం. కాబట్టి నిన్న వీడియో అయితే ఏం తీయలేదు, కొద్దిగా క్షమించండి, సారీ. ఈరోజైతే మనం మొత్తం ప్యాక్ చేసాం. ఈరోజైతే మనము సీతాపూర్ నుండి పాటాకి అయితే వెళ్తున్నాం. మనం ఇన్ని రోజులు ఉన్నటువంటి హోటల్ చూడండి. ఇది అన్నది ట్రావెల్ విత్ బన్నీ బీట్ కింగ్. విన్నారు కదా అన్న వాళ్ళు. హలో బ్రదర్, హాయ్. వీళ్ళైతే మనకు చాలా హెల్ప్ చేశారు. మనం ఉన్నదైతే దీంతోనే చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా మనమైతే బయలుదేరేస్తున్నాం. ఇక్కడ నుండి పాట అయితే చూడండి, ఇక్కడ నుండి పాట 11 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి కొద్దిగా అక్కడ రూమ్ చూసుకోవాలి. ఎందుకంటే నా హెలిప్యాడ్ ఉన్నది కొద్దిగా పక్కన, ఒక 1.5 కిలోమీటర్ మళ్ళీ పైకి ఎక్కాలి. అంటే పాటా నుండి ఇంకా టికెట్స్ అన్ని జిరాక్స్ తీసుకొని ఇంకా బయలుదేరాలి. ఇంకా మనమైతే బయలుదేరుతాం. చలో, ఇది చూడండి. మనం ఇలా తిరిగినప్పుడు ఇది బాగానే ఉండింది. బట్ ఇప్పుడు మొత్తం ఇది కిందకి దూసుకెళ్ళిపోయింది. చూడండి ఎంత ఇబ్బంది ఉంది. ఇదేనండి మనము వెళ్ళిపోయి హెలిప్యాడ్ యొక్క స్టాండ్. ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ చూడండి, హెలిప్యాడ్ యొక్క ఫ్యూయల్ని దించుతున్నారు. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం ఈరోజైతే నైట్కి స్టే అయితే దొరికింది. ఇక్కడ చూడండి, పునీత్ యాత్రి విశ్రామ్ గృహలో మనకి 3 మెంబర్స్కి అయితే 500కి దొరికింది. మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టాము, మళ్ళీ ఎక్కితే అక్కడ పెట్టేసాం అనుకోండి. మీకు రూమ్ చూపిస్తాను. ఇందాక హెలిప్యాడ్ దగ్గరికి అయితే వెళ్ళి ఉన్నాం. అక్కడ కలిసారు తెలంగాణ వాళ్ళకి 2 ఫ్రెండ్స్. వాళ్ళు కూడా కేదార్నాథ్ కోసం వచ్చారంట. అక్కడ హెలిప్యాడ్ దగ్గర మొత్తం కనుక్కున్న డీటెయిల్స్ అన్నీ, ఏ టైంకి రావాలి, ఎంత లగేజ్ తీసుకురావాలని. ఓన్లీ 2 kg పర్ పర్సన్ అని చెప్పారు. మనం తీసుకెళ్ళేది కూడా అంతేలేండి. ఒక కెమెరా, ఒక పవర్ బ్యాంక్, ఒక మొబైల్, అంతే కదా. ఇక్కడ లొకేషన్ చూడండి, అంటే మనం ఉన్న హోటల్ ఇంకా వ్యూ ఎంత బాగుందో చూసారా. ఇంకా వీళ్ళిద్దరే మనకి ఫ్రెండ్ అయింది. అన్న పేరు నవీన్, అన్న పేరు శ్రీనివాస్ అన్న. ఇంకా మన రూమ్ చూపిస్తాను చూడండి. 4 బెడ్, కాకపోతే మనం ఉన్నది ముగ్గురే, కానీ తక్కువ రేట్కి అయితే దొరికింది. 500కి దొరికింది ముగ్గురికి కలిపి. చాలా చాలా బాగుంది అసలు. ఇంకా లగేజ్ అంతా చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూస్తూనే ఉండండి.